తెలంగాణలో పెద్ద సినిమా ప్రదర్శన ఆగిపోబోతోందా? విడుదలలో ఆటంకాలు వివాదాలు తప్పేలా లేవా? పర్సెంటేజ్ విషయంలో నిర్మాతల తీరుపై ఎగ్జిబిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం, తగ్గేదేలే అన్నట్టుగా ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడడం ఇప్పుడు ఇలాంటి చర్చకే దారితీస్తోంది. అటు నిర్మాతలు ఇటు ఎగ్జిబిటర్లు వెరసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్సెంటేజీ పంచాయతీ కొనసాగుతోంది. పర్సెంటేజీ విషయంలో తగ్గేదేలే అంటున్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఇవాళ జరిగిన అసోసియేషన్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా నిర్మాతలు పట్టించుకోవడం లేదన్న ఎగ్జిబిటర్స్ ఎంత మాత్రం ఓపిక పట్టబోమన్నారు. పెద్ద సినిమా కూడా పర్సెంటేజ్ ఇవ్వాలంటున్న ఎగ్జిబిటర్స్ అది ఎంత ఇస్తారనేది తొందరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ టైం అడుగుతున్నారు, 3 months. పెద్ద సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు దానికన్నా బిఫోర్ చేస్తాము అని అంటారు. మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఏమంటారు అంటే, సరే ఓకే మేము ఇంత చెప్తే కూడా మీరు ఇంటలేరు, మాకు పెద్ద సినిమా కూడా మాకు పర్సెంటేజే కావాలి, పెద్ద సినిమా కూడా మాకు పర్సెంటేజే కావాలి. అది 10% ఇస్తారా, 15% ఇస్తారా, 20% ఇస్తారా, అది కూర్చొని మాట్లాడదాం, అది మా డిసిషన్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ ని ఎన్నుకున్న సభ్యులు నిర్మాతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్సెంటేజీపై నిర్ణయాన్ని కావాలనే వాయిదా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పెద్ద సినిమా సమస్య కాదన్న ఎగ్జిబిటర్స్ అవకాశం ఇస్తే చిరంజీవిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటామంటున్నారు. పర్సెంటేజీ విధానంపై పలు దఫాలుగా నిర్మాతలు భేటీ అయినా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ లేట్ చేస్తే పేట్ మార్చేస్తామన్నట్టుగా హెచ్చరించారు. ఏదోటి తేల్చకపోతే తెలంగాణలో పెద్ద సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించారు. వస్తామంటే చిరంజీవి దగ్గరికి నేను తీసుకెళ్తా, అంతేగాని పెద్ద సినిమా ఆపేస్తామంటూ కండిషన్లు పెడితే మాత్రం బెదిరే ప్రసక్తే లేదంటున్నారు నిర్మాత నట్టికుమార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం సీడెడ్ నుంచి ప్రతి వాళ్ళు ఐదుగురు రండి, నేనే చిరంజీవి గారితో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్తా. మీకు ఏముందో ఆయనకు చెప్పండి. ఆయన 100% కోఆపరేషన్ చేసే వ్యక్తే. మీకు కాకపోతే కండిషన్ ఏంటంటే, మీరు సినిమా ఆపుతాము, ఆయన దగ్గరికి వెళ్తాము అంటే మాత్రం జరగని పని, అది బెదరని పని. మరి డిఫరెంట్ వెర్షన్స్ మధ్య పర్సెంటేజీ పంచాయతీ ఏ మలుపు తీసుకుంటుందో, పెద్ద సినిమా విడుదలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాలి.